లోడ్ పంపించావా? అది నిన్ననే పంపించాంగా. మరి తెనాలికి ఎక్కుతున్నారు. మన పెద్దాపురం లోడ్ ఉంది కదా, దాని సంగతి చూసుకుంటా. నేను చెప్తాను, తర్వాత పంపిండు. అలాగే. ప్రతీష్, అన్నయ్యకి జామీన్ దొరకాలని మొక్కుబడా? లేదు జేమ్స్ అన్న, మన అన్న కేసు లేకుండా బయటికి రావాలి కదా, అందుకని. ఇది ఇప్పుడు అయిపోతుంది. మరి వచ్చిన జీతం అడ్వాన్స్ అడిగావు కదా, అది తీసుకో. అయ్యా నేను చెప్తా. మనోజ్ అన్న అన్నం చూడ్డానికి వస్తానంటున్నాడు, ఏం చేయాలా? అలాగా అయితే నువ్వు మనోజ్ని తీసురా, మేము డబుల్ కటింగ్ లో ఉంటాం. మనోజ్గా ఉంది ఇప్పుడు. ఇంకా నీ దవ్వలేదా? ఆ మరియమ్మకి ఎందుకు ఎన్ని కొవ్వొత్తులు పీచిదానా? మేలో పరీక్షలు వస్తున్నాయిగా, అందుకోసం ఇదంతా. సరే కానీ గుద్దేరా. నువ్వు నీ కూతురు నాకు ఎదురుగా సాక్ష్యం చెప్తే జీవితాంతం జైల్లో పడి చస్తాననుకున్నావరా? ఎందుకురా ఈ పరిస్థితిలో తీసుకొచ్చారు? చెప్తే వింటాడా? మాస్టర్ని చూడాలని మాతో పాటు వచ్చేసాడు. మరి ఇండియాకి ఏషియన్ మెడల్ తీసుకొద్దాను లోపలికి వెళ్ళాను. ఎలా ఉన్నా? పాప ఎలా ఉందిరా? తన కౌన్సిలింగ్కి వెళ్తుంది. మాస్టర్, ఏ చిన్నపిల్లల ఏంట్రా ఏడుపు? పద బండిక్, పదరా, పదనరా, వెళ్దాం. నిదానంగా. ఏంట్రా ఎలా పోసావు? నరికింది బదులుకు బదులే కదా. టపాసు జేవియర్ చచ్చిపోతాడని మనకు తెలియదు కదా. అందుకే కదా మొన్న అన్నయ్య జైల్లో వేసింది. ఆ రోజే అన్నయ్య ఒప్పుకుని ఉంటే ఆ హత్య నా మీద వేసుకునేవాడిని. ఆపరా, వెళ్ళు. రే వాడిని తీసుకెళ్ళరా. లేవండ్రా. తన మీద వేసుకున్నాడంట. వదిలే మాస్టర్. మనోజన్న, నువ్వు రావట్లేదా?
లేదురా మీరెళ్ళండి, నేను మాస్టర్తో ఉంటాను. పోరా, పాప ఒంటరిగా ఉంటుంది వెళ్ళు. మాస్టర్, చర్చ్ నుండి ఫాదర్ మిమ్మల్ని కలవమన్నాడు రేపు. రా మీరు కానివ్వండి. ఏంటి, ఎందుకు పిలిచావు? నీ వల్ల తండ్రి లేకుండా పోయిన అమ్మాయి గురించి, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాలి. పద. ఓ మాతా, ఆ టపాసుల జేవిని నువ్వు ఎందుకు చంపావో ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వేం పట్టించుకోవద్దు. వాడు మనోజ్ కాలు నరికేయడం వల్ల కొన్ని రోజులకి వాడిని కూడా పడుకోబెడదాం అనుకున్నా. వాడు చస్తాడని నేను అనుకోలేదు. రేయ్, వాడు చావవలసిన వాడేరా, కానీ నీ చేతిలో చావడమే నాకు దిగులుగా ఉంది. పోతే జేవియర్ భార్య జెస్సీ ఈ కేసులో ప్రధాన సాక్షి. అది జీఏ చెప్పాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. లేదురా, తను చూసింది. ఆ విషయం స్వయంగా నాతో చెప్పింది. ఒకవేళ ధైర్యంగా జెస్సీ కోర్టులో చెప్పిందనుకో. ఓ, దాన్ని వకీల్ మాతో చూసుకుంటాడులే. రే, ఆయన నీ సంగతి చూసుకుంటారు, మరి వాళ్ళ సంగతి? అర్థం కాల, సరిగ్గా విషయం ఏంటో చెప్పు. చూడు, నేను జెస్సీతో మాట్లాడానురా. ఓ 10 సెంట్ల స్థలం, ఒక్క ఇల్లు తన పేరు మీద రాసిస్తే తను సాక్ష్యం మార్చి చెప్తానని చెప్తోంది. అప్పుడు నువ్వు ఈ కేసు నుంచి బయటపడొచ్చు కదా. అవన్నీ వద్దు ఫాదర్, కేసుని కేసుగా నడవనివ్వండి. రే, నువ్వు ఇలా పనికిరాని మాటలు మాట్లాడడం ఏమీ బాలేదురా. రే, వాళ్ళు కూరగాయలు ఉప్పు అమ్ముకున్నా కూడా ఇక్కడున్న నెంబర్ 1 కాలేజీలో హాస్టల్లో జాయిన్ చేసి మరీ నెంబర్ 1 గా చదివించారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంటి అద్దె, అమ్మాయికి ఫీజు, హాస్టల్ ఫీజు, మిగతా ఖర్చులు ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా? నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. చెప్పడం కాదు ఆండ్రూస్, నేనేం తీసేసుకున్నాను. నువ్వు అలా చేస్తే చాలు. ఆంటనీ, కోర్టులో సాక్ష్యం చెప్పాక ఈ పేరు మార్పిడంత పెట్టుకోవచ్చు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇంటిని పొలాన్ని తీసుకుని సాక్ష్యాన్ని మారుస్తే మనుషుల మనసు కదా. మరేం పర్లేదు, వాళ్ళు ఏం చేస్తారో చేయనివ్వండి, ఇచ్చేద్దాం. సరే. రేపు పొద్దున రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి. మిగతా ఫార్మాలిటీస్ అంతా అక్కడ చూసుకుందాం. సరే. జెస్సీ, ఈ కావాలని చంపలేదు, మనోజ్ కోసం చేయాల్సి వచ్చింది. మంచిదే.